సూక్ష్మదర్శిని మూవీ కంప్లీటెడ్. చూడగానే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనిపించింది. ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కాదు, మూవీ గురించి మాట్లాడాలి. చాలా సింపుల్గా ఒక స్మూత్ ఫ్లోలో మైండ్కి ఎక్కువ వర్క్ పెట్టకుండా, టూ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేయకుండా సింగిల్ క్వశ్చన్తో మూవీ అంతా రన్ అవుతుంది. అండ్ ఎక్కడ కూడా ఆ థాట్ నుండి బయటికి రాకుండా రాశారు. ఈ మూవీలోని లొకేషన్స్ కూడా లిమిటెడ్ స్పేస్ అనేది తీసుకొని మొత్తం అంతా ఎంగేజింగ్గా చూపించారు. అండ్ యాక్చువల్గా ఈ మూవీ అనేది థ్రిల్లర్ స్టోరీస్కి ఒక కొత్త ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు, నైబర్ హౌసెస్ అనే పాయింట్తో. అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడితే ఒక స్మూత్ ఫ్లోతో బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్ ట్విస్టులతో రన్ అవుతూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ చూస్తే బసిల్ జోసెఫ్లో న్యూ యాంగిల్ బాగుండి అండ్ అందరి రోల్స్ క్యూట్ అండ్ ఇన్నోసెంట్గా ఉంటాయి. వాటిని యూస్ చేసే సాల్వింగ్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని ఏదో ఎక్స్ప్రెస్ వేలో చూపించాలి అని కాకుండా వాటికి ఉన్న ఇంపార్టెన్స్ని యూజ్ చేసుకొని స్లోగా బిల్డ్ చేశారు. డైరెక్టర్ గురించి చెప్పాలంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారని చెప్పొచ్చు, వితౌట్ ఎనీ ఫ్లాస్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఎలా ఇవ్వాలనేది పర్ఫెక్ట్ ఇచ్చారు. సస్పెన్స్, హ్యాపీ, ఫియర్ ఎక్సెట్రా. అండ్ కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ షార్ట్స్ కూడా కొత్తగా ఉంటాయి. అండ్ టైటిల్ అండ్ మూవీ కోసం తీసుకున్న సీన్ ఏదైతే ఉంటుందో వర్త్ అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.